తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పైనే ఫోన్ ట్యాపింగ్ల పేరుతో సిట్ దర్యాప్తు చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మిక నేతలు పెద్ద ఎత్తున నిరసనతో పాటు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి చౌరస్తాలో రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కక్ష సాధింపు ధోరణికి పాల్పడి తెలంగాణ సాధకులు, ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ జాతిపితగా మనం తెలంగాణ ప్రజలచే పిలుచుకోబడుతున్నటువంటి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వటం ఇది అమానుషం. గౌరవం లేకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడైన గౌరవం లేకుండా ఇవాళ కేవలం కక్ష సాధింపు చర్యలతోని మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలని ఒక దుర్మార్గమైన తలంపుతోని ఇవాళ నోటీసులు అందజేసి విచారణకు పిలవటం అనేది దారుణం. ఇది ఏమాత్రం గౌరవం లేకుండా, ఒక మంచి చెడ్డ ఆలోచన లేకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపుతోని ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ కేసీఆర్ గారికి ఏదైనా జరిగినట్టయితే ఈ తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది. ఈ ప్రభుత్వాన్ని నూకలు చేయలేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి తలతిక్క పనులు, తప్పుడు మార్గాలు, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజల అభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి హామీల అమలు కొరకు మనం నిలబడితే బాగుంటుంది. కానీ అవన్నీ హామీలు పక్కకు పెట్టి, ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి, అభివృద్ధిని పక్కకు పెట్టి కేవలం ఒక కుర్చీ కాపాడుకోవడానికి మాత్రమే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని మరి ఇవాళ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనతో ఉన్నారు. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారికి కానీ, తెలంగాణ నాయకత్వానికి కానీ ఇవాళ మీరు ఏదైనా మరి ప్రమాదం తలపెట్టినట్టయితే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఇవాళ హెచ్చరిస్తూ, ఇటువంటి దారుణమైనటువంటి, అమానుషమైనటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం.